ప్రియమైన దేవుని బిడ్డలారా, తుయితైరలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ వ్రాయుము. తుయితైర అన్నిటిలో చిన్న పట్టణము. ఏంటండి తుయితైర పట్టణము? అన్నిటిలో చిన్న పట్టణము. ప్రభువు 2-3 అధ్యాయాల్లో తెలిపిన 7 పట్టణాల్లో కూడా ఈ పట్టణము చాలా మరి తక్కువ ప్రాముఖ్యత కలిగిన పట్టణం ఇది. మరి చరిత్రలో ఈ పట్టణ క్రైస్తవులు రాజకీయ మతపరమైన శ్రమలు ఎదుర్కొన్నట్లు చెప్పబడలేదు. తుయితైర మరి అయినప్పటికీ ఇది వ్యాపారానికి, వర్తకానికి ఒక కేంద్రముగా పేరెన్నిక గల పట్టణము ఇది ఒక యాక్టివ్గా ఉండే వర్తక సంఘాలు ఈ పట్టణంలో ఉన్నాయి. ప్రతి వర్తక సంఘానికి ఒక రోమన్ దేవత కానీ, గ్రీకు దేవత కానీ కలిగి ఉన్న పట్టణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యము 16 తుయితైర అనే మాట ఎక్కడ విన్నాము అంటే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే, లూదియా అను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ, ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్తురాలు. తుయితైర ఓదారంగు తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన పట్టణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి ప్రభు ఏ విధంగా పరిచయం చేసుకున్నాడంటే, అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజి పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. కళ్ళు ఎలాగ ఉన్నాయండి? కళ్ళు ఎలాగ ఉన్నాయండి? అగ్నిజ్వాలల వంటి కన్నులు, అపరంజి పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా అంటున్నాడు. అంటే అగ్నిజ్వాలల వంటి కన్నులు అంటే సంఘం యొక్క పరిస్థితి మనకి అర్థమైపోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా అంటున్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ వివరణ ఉంది. ఈ వచనము నుండి ఆయన ఉద్దేశం ఏంటంటే, అగ్నిజ్వాలల వంటి కన్నులంటే చొచ్చుకొని పోయే తీర్పు అంట అయింది. చొచ్చుకొని పోయే తీర్పు ఉంటుందట అయింది. తీర్పు అనేది చొచ్చుకొని పోతుంటుందంట, గుచ్చి నొక్కి ఒక్కనిస్తుందంట. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అపరంజిని పోలిన పాదములు అంటే గమనించాలి, ఇది అపరంజిని పోలిన పాదములు అంటే బలమునకు కదలని స్థిరమైన పాదములకు సూచనగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన గురించి మరి వివరణ ఎంచుకున్నాడు. ఎందుకంటే మరి ప్రకటన గ్రంథంలో 1:15లో ఈ వివరణ ఉంది. మరి తన గురించి ఈ వివరణ అక్కడి నుంచి ఎంచుకున్నాడు. ఇది పవిత్రతకు గుర్తు చేస్తుందంట. పవిత్రతకు, దేవుడు పవిత్రమైన వాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు పవిత్రమైన వాడు, పరిశుద్ధుడు కనుక నన్ను ఆరాధించేవారు పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడను, నన్ను ఎవరైతే ఆరాధించాలనుకుంటున్నారో అందరికీ ఆయన బలవంతం లేదండి, బలవంతం చేయడు ఆయన. ఎవరైతే నన్ను ఆరాధించాలనుకుంటున్నారో పరిశుద్ధంగా ఉండండి అంతే, బలవంతం లేదు. బాబు పరిశుద్ధంగా ఉండండి, బాబు పరిశుద్ధంగా. ప్రభు ఏమన్నాడంటే, నన్ను ఎవరైతే వెంబడించాలనుకుంటున్నారో పరిశుద్ధంగా ఉండండి, ఎందుకంటే నేను పరిశుద్ధుడను. హల్లెలూయా, హల్లెలూయా. తుయితైర సంఘం గురించి ప్రభువుకు తెలిసిందేంటి అంటే, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము నేనెరుగుదును. అబ్బా, సంఘములో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయండి. క్రియలు ఉన్నాయంట, ప్రేమ ఉందంట, విశ్వాసం ఉందంట, పరిచర్య ఉందంట, సహనం ఉందంట. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువై ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏమన్నాడంటే, ఐ నో యువర్ వర్క్స్, నీ గురించి నాకు తెలుసు. అంటే తుయితైర 7 పట్టణాల్లో తక్కువ గుర్తింపు కలిగిన పట్టణం ఇది. అయినప్పటికీ దేవుని దగ్గర ఏ సంఘము దాగడానికి వీలవదు. గమనించాలి, నీ సంఘము చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సంఘములో జరుగుతున్న క్రియలు నాకు తెలుసు అంటున్నాడు ప్రభు. నీ సంఘం చిన్నదవచ్చు, పెద్దదవచ్చు, దాంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు, జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రియలు
సంఘంలో క్రియలు ఉన్నాయంట, ప్రేమ ఉందంట, విశ్వాసం ఉందంట, పరిచర్య ఉందంట, సహనం ఉందంట. ప్రేమ నేను బిళ్ళరా, అనేక విధములుగా మాదిరిగా ఉన్న సంఘం అది. గొప్ప ప్రాముఖ్యమైన అవసరాలు, మీ లక్షణాలు ఉన్న సంఘం అండి ప్రేమ నేను బిళ్ళరా. ప్రేమ కలిగి ఉన్న సంఘము, దేవుని యందు సాటి విశ్వాసుల్లో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు. సేవ ఎలాగ చేయాలో వారికి తెలుసు, విశ్వాసము కలిగి ఉన్నారు. అన్నిటికన్నా ఎక్కువైన సహనం ఉంది ఈ సంఘములో. ప్రేమ దేవుని బిళ్ళరా, సహనం ఉంది. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి ప్రేమ దేవుని బిళ్ళరా. నీ మొదటి క్రియలు నీ కడపటి క్రియల కన్నా ఎక్కువై ఉన్నాయంట. అంటే అర్థం ఏంటంటే దీని నుండి ఇంకో పొగడ్త వస్తుంది. ఏంటంటే మెచ్చుకుంటున్నాడు. గొప్ప లక్షణాలు కలిగి ఉండడమే కాకుండా వాటి యందు ఎదుగుతున్నారట. క్రియల్లోనూ, ప్రేమలోను, విశ్వాసంలోను, పరిచర్యలోను, సహనములోను ఎదుగుతున్న సంఘము. హల్లెలూయా. మాదిరిగా ఉన్న సంఘం ఇదే. గమనించాలి. అది ప్రభువుకు తెలిసింది, ఆయన చెప్తున్నాడు. కానీ సంఘానికి వ్యతిరేకంగా యేసు కలిగినదేంటి? ఆ సంఘములో వ్యతిరేకంగా ఉన్నదేంటి? గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ అవన్నీ ఉన్నప్పటికీ తుయితెరా సంఘములో మంచి అంతటిని ప్రభువు చూశాడు. ముఖ్యమైన తప్పిదాలు ఉన్నాయి. ఆ తప్పిదాలు పెద్దవి కాబట్టి ప్రభువు అగ్నిజ్వాలల వంటి కన్నులుగా ఆయన పరిచయం చేసుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అపరంజిని పోలిన పాదములుగా పరిచయం చేసుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ అంటున్నాడు, వదలట్లేదు. తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. సంగమా, నీ దగ్గర అన్ని చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ యెజబెలు అనే స్త్రీని నువ్వు ఉంచునిస్తున్నావు. సంఘములో నువ్వు ఎలా చేసావు? సంఘ విశ్వాసులు, సంఘ కాపరి, సంఘ విశ్వాసులు, ఒక స్త్రీ ఉంది, అది ప్రవక్తని అని చెప్పుకుంటుంది. ఆ స్త్రీని సంఘములోకి ఎలా చేశారు? అనుమతించారు. సంఘములో జరిగిన అవినీతికి కేంద్రం ఆ యెజబెలు లాంటి స్త్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పేరు ఆమె సొంత పేరు కాదు, కానీ పాత నిబంధనల గ్రంథంలో యెజబెలు రాణి యొక్క నమూనా అది. 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనంలో చూస్తాం. 16, 21 మధ్యన అధ్యాయాల్లో ఈ యొక్క యెజబెలు రాణి గురించి క్యారెక్టర్ మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఆవిడ సెల్ఫ్ స్టైల్డ్ ప్రాఫిటస్. షీ ఈజ్ నాట్ గాడ్లీ స్టైల్డ్. అది పాయింట్. అబద్ధ ప్రవక్తని గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో అత్యంత దుష్ట పాపులతో ఒక క్యారెక్టర్ ఆవిడది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. తాను ప్రవక్తిని చెప్పుకొనొచ్చున్నది, ఒరిజినల్గా అది ప్రవక్తిని కాదు, చెప్పుకుంటుందంట. తుయితెరా సంఘములో ఉన్న ఈ స్త్రీని నిజంగా ప్రవక్తిని కాదు, కానీ ప్రవక్తిని అని చెప్పుకుంటుంది. అయినప్పటికీ అక్కడ ఉన్న క్రైస్తవులు ప్రవక్తిని సంఘములోకి అనుమతించారు. అది వీళ్ళలో ఉన్న పెద్ద తప్పు. అబద్ధ ప్రవక్తని సంఘములోకి అనుమతించారు. సంఘ కాపరి, సంఘస్థులు. అందువలన ప్రభు ఈ వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. సంఘాల్లో ప్రవక్తలు కాని వారు ప్రవక్తలని చెప్పుకొని అబద్ధ ప్రవక్తలు ఉంటారని ప్రభువు ఎప్పుడో హెచ్చరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ కాపరి అటువంటి వారిని అనుమతిస్తే అందరికీ దేవుని నుండి ప్రమాదం ఉందని గుర్తుపెట్టుకోవాలి. సంఘ కాపరి కానీ, సంఘస్థుల విశ్వాసులు కానీ అటువంటి దొంగ ప్రవక్తల్ని సంఘంలోకి ఆహ్వానిస్తే దేవుని నుంచి ప్రమాదం ఉంది. సంఘము ఆయింది, మంది కాదు. మనం అనుకుంటాం, నా ఇష్టమండి, సంఘం నేను స్టార్ట్ చేశాను, నీది కాదు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు ఇలాగో చెప్తున్నాడంటే, ఎఫెసీ సంఘంలో ఆయన వివరించుకున్నాడు ఆయన గురించి. 7 సంఘాలు, 7 నక్షత్రాలు ఆయన కుడి చేతిలో ఉన్నాయి. అంటే సంఘాలు ఆయనవి, ఆయన యజమాని, ఈజ్ ద ఓనర్. మనం అనుకుంటాం మంది సంఘం అనే, అది
ఎవరిది కాదు, ఎవరిది కాదు, సంఘము ఆయనది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఎలాగా ఆ దొంగ ప్రవక్తని ఎలా చేసావు కనుక నువ్వు ఎలా చేస్తున్నావు అంటే, సంఘ కాపరికి, సంఘ విశ్వాసులకి ఒకటే ట్రీట్మెంట్, దేవుని నుండి వచ్చే ప్రమాదము కాచుకొని ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. సంఘాల్లో మంచి కార్యక్రమాలు ఉండొచ్చు, ప్రేమలోను మనం చెప్పుకున్నాం కదా, క్రియల్లోను, ప్రేమలోను, విశ్వాసంలోను, మరి సేవలోను, మరి సహనములోను ఎదుగుదల ఉండొచ్చు. కానీ దొంగ ప్రవక్తలను కానీ, దొంగ బోధకులు కానీ, మరి సంఘాన్ని విడదీసేవారు కానీ, సంఘంలోకి ఎలా చేసిన విశ్వాసుల్ని, సంఘ కాపరిని కూడా ప్రభు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా సంఘం హెచ్చరిస్తున్నాడు. తప్పించుకోలేం. మనుషుల నుంచి ఎక్కడి నుంచి తప్పించుకొని పారిపోవచ్చు, దేవుని నుంచి ఎక్కడ తప్పించుకోగలవండి? సంఘ కాపరి అటువంటి వారిని అనుమతిస్తే అందరికీ ప్రమాదం. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. జారత్వము చేయుటకు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, సంఘంలోకి వచ్చి జారత్వము చేయుటకును, విగ్రహములు బలి ఇచ్చిన వాటిని తినుటకును అక్కడ ఉన్న దేవుని సేవకుల్ని ప్రేరేపిస్తుందంట, బోధిస్తుందంట. అది ఆ స్త్రీ చేస్తున్న మరి క్రియలు. ఆ సంఘంలోకి వచ్చింది. అక్కడ కాపరి గారు, విశ్వాసులు అటువంటి దొంగ ప్రవక్తని లోపలికి ఎంటర్ చేశారు. మరి ఎలా చేశారు? అదేం చేస్తుందంటే, జారత్వం చేయడానికి, అంటే లోకముతో రాజీ పడ్డానికి, అంతేకాకుండా విగ్రహములు బలి ఇచ్చిన దాన్ని తినడానికి, తినొచ్చు అనే బోధ చేస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే వార్నింగ్ ఇస్తున్నాడు. సంఘము నాదే అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అది నా దాసులకు, అంటే జెజబేలు యొక్క ఘోర పాపాన్ని తెలియజేస్తుంది. ప్రభువుకు చెందిన సేవకుల్ని అపవిత్రపరుస్తుంది. సంఘ విశ్వాసుల్ని, సంఘములో ఉన్న ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని మనం ముందు చెప్పుకున్నాం కదా, బిలాము బోధలు కానీ, నిక్లోతుల బోధలు కానీ, ఇక దొంగ ప్రవక్తల యొక్క ప్రవక్తలను కానీ, సంఘ విశ్వాసుల్ని కానీ, సంఘ విశ్వాసుల్ని పాడు చేస్తే ప్రభువు ఊరుకోడండి, ఊరుకోడు. సంఘం ఆయింది, సంఘం ఆయింది. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను కనుక చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 42వ వచనం చూసినట్లయితే, మార్కు సువార్త 9వ అధ్యాయం 42వ వచనం చూసినట్లయితే అక్కడ మంచి వాక్యం ఉంది. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్న వారిలో నొకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయుట వానికి మేలు. తిరగటి రాళ్ళు 2 రకాలండి. ఒకటి చిన్నది, ఇంకోటి పెద్దది. చిన్నది అంటే ఏంటి? స్త్రీలు ఇంట్లో ఇసురుకునేవి. పెద్దది ఏంటి అంటే నూనె గానుకల్ని తిప్పడానికి ఒక పెద్ద రాయి ఉంటుంది, గాడిదకి కట్టి అది తిప్పుతారు. ఆ పెద్దటి తిరగటి రాయిని మెడకు కట్టి ఎవడైతే సంఘంలో విశ్వాసుల్ని తప్పుజోవ పట్టిస్తున్నారో, ఎవరైతే సంఘ విశ్వాసుల్ని పాడు చేస్తున్నారో, మోసగిస్తున్నారో, అటువంటి వాడిగట ఆ పెద్ద రాయిని కట్టి ఆ సముద్రంలో వేసేయాలట. అంతే, ఆడికి శిక్ష అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మార్కు సువార్త 9:42 చదువుకున్నాం. పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిని నొకరిని అభ్యంతరకరంగా ఉంటే. సంఘాల్లో ఎవరైనా విశ్వాసులను, మంచి విశ్వాసుల్ని పాడు చేయాలని ప్రయత్నిస్తే వారికి శిక్ష ఏంటంటే ప్రభు నుంచి వచ్చే శిక్ష. వాడికి మెడకి పెద్ద తిరగరాడి కట్టి సముద్రంలో వేసేస్తారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. ఇక్కడ నేను త్వరగా వెళ్తున్నాను, సమయం తక్కువగా ఉంది. మారు మనసు పొందుటకు ఆ స్త్రీకి నేను దానికి సమయం ఇచ్చితని కానీ జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇక్కడ మాటల్లో దేవుని యొక్క కనికరము, దేవుని తీర్పు 2 చూస్తాం. దేవుని యొక్క మాటల్లో దేవుని యొక్క కనికరం ఉంది, తీర్పు ఉంది. మారు మనసుకు సమయం ఇచ్చాను కానీ అది మారు మనసు పొందట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సమయం ఇస్తాడు మారు మనసుకి. ఆ సమయము అన్లిమిటెడ్ టైం కాదు. మారు మనసుకు సమయం ఇస్తాడు కానీ అది అన్లిమిటెడ్ సమయం కాదు. అది గమనించాలి. ఒక సమయం వస్తుంది, అప్పుడు దేవుడు అంటాడంట. ఏమంటాడంట? ఆదికాండము
6వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మారు మనసుకు సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఆయన ఎప్పుడు కూడా మారు మనసు పొందు అంటే నేను పొందను ఆయన వాదన ఎక్కువసేపు చేయడు. అందుకే అదే వాక్యం, యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. సమయం ఇచ్చినప్పుడే మారు మనసు పొందాలి. ప్రేమైన దేవుని బిడ్డరా, మనం అనుకుంటాం అన్లిమిటెడ్ టైం అనుకుంటాం. నో, ఇట్స్ నాట్ అన్లిమిటెడ్ టైం, ఇట్స్ ఎ లిమిటెడ్ టైం. మనకు తెలియదు ఆ టైం ఎంతో. కనుక అవకాశం ఇచ్చినప్పుడే మారు మనసు పొందాలి. ప్రేమైన దేవుని బిడ్డరా, ఉండనిచ్చుచున్నావు అంటున్నాడు. ఉండనిచ్చుచున్నావు. తూయితేరా సంఘము యొక్క పాపమును తెలియజేస్తుంది. సంఘము యొక్క పాపము ఏమిటంటే అవినీతిని సంఘములోకి అనుమతిస్తున్నారు. అవినీతిని సంఘములోకి అనుమతిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే, అవినీతిని కలిగి ఉన్న సంఘములోకి అవినీతి కలిగిన వారిని అనుమతించినా దేవుని యొక్క ప్రమాదం పొంచి ఉంది. ప్రేమైన దేవుని బిడ్డరా, బయటికి మాదిరిగా కనబడుతున్న సంఘము, అందరూ చూసి నేర్చుకోవాలని అనిపించే సంఘము కార్యములు, దేవుని ప్రేమ, సోదర ప్రేమ, సేవ, విశ్వాసము, సహనము కలిగి వీటిలో ఎదుగుతున్న సంఘము. ప్రేమైన దేవుని బిడ్డరా, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద ఎంతయో పులియ చేయను. సంఘములో ఒక్క చెడ్డవాడుంటే, ఇటువంటి స్వభావము కలిగిన ఒక్కడున్నా అంట సంఘమంతటిని పాడు చేస్తాడట. ప్రేమైన దేవుని బిడ్డరా, అప్పుడు సంఘస్థులకి, కాపరికి ప్రభు హెచ్చరిక. కళ్ళు ఎలాగున్నాయండి? అగ్ని జ్వాలల వంటి కన్నులు. ఎస్, ప్రేమైన దేవుని బిడ్డరా, గమనించండి. ఇదిగో నేను దాన్ని మంచం పట్టిస్తారంట. ప్రేమైన దేవుని బిడ్డరా, ఆ స్త్రీ మారు మనసుకు టైం ఇచ్చాను కానీ మారు మనసు పొందదు, కనుక నా తీర్పు ఏంటి అంటున్నాడంటే, మంచం పట్టిస్తాను. దాని క్రియల విషయమై మార్పు పొందలేకపోతే, దాని క్రియల విషయమై మారు మనసు పొందితే గాని అంటున్నాడు, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, మారు మనసు టైం ఇచ్చాడు, మారు మనసు పొందదది అంటున్నాడు. మంచం పట్టిస్తాను, దాని పిల్లలను నేను నిశ్చయముగా చంపెదను అంటున్నాడు. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభువు మనకు హెచ్చరిస్తున్నాడు. ప్రభువు రాకడ వరకు మనం కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎంతవరకు పట్టుకోవాలంటే ప్రభువు వచ్చే వరకు పట్టుకోవాలండి. ప్రియమైన దేవుని బిడ్డరా, బహుమానం ఎవరైతే దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటారో, ఆయన వచ్చే వరకు ఆయన్ని గట్టిగా పట్టుకుంటారో, వాగ్దానం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డరా, గమనించాలి, అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువాడికి, సంఘములో జెజబేలు యొక్క అనైతికత, విగ్రహారాధన ఉన్నప్పటికీ, ఇక్కడ గమనించాలి, సంఘములో ఈ యొక్క అనైతికత, విగ్రహారాధన, మరి రాజీతత్వము సంఘములో మరి ఇటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ, ఇక్కడ ధైర్యం కలిగిన మాట ఏంటంటే, నిజ క్రైస్తవుడు జయిస్తారట. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కార్యములు అంతం వరకు చేస్తారట. పరిస్థితులు ఎలాగున్నా నిజ క్రైస్తవులు మాత్రము ప్రభు కార్యములు అంతం వరకు చేసుకొని వెళ్ళిపోతారు. అడ్డులు వాళ్ళకి ఏది అడ్డలేదంట. హల్లెలూయా. మన చుట్టూ ఉన్న అనైతికత, విగ్రహారాధన వలన నిరుత్సాహపడనవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యములు జయించే విశ్వాసుల ద్వారా కొనసాగుతాయి అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని కార్యములు జయించే విశ్వాసుల ద్వారా కొనసాగుతాయట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, ఎవరైతే ఆయన్ని గట్టిగా పట్టుకుంటున్నారో, ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని కార్యములు వాళ్ళ ద్వారా చేయిస్తాడట. ఆయన ఎవరైతే జయిస్తారో ఇటువంటి క్రియలను, ప్రభు ఏమంటున్నాడంటే, బహుమానం యొక్క వాగ్దానం, జనముల మీద అధికారం ఇస్తాను నీకు అంటున్నాడు. ఆయన రాజ్యము వారితో పంచుకుంటాడట. ఆయన పరలోక రాజ్యము ఎవరైతే జయిస్తారో, ఆయన్ని కలిగి ఉంటారో, అంతవరకు కలిగి ఉంటారో, ఆయన రాజ్యాన్ని వాళ్ళతో పంచుకుంటాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి వేకువ చుక్కనిస్తాను అంటున్నాడు.
వేకువ చుక్క అంటే అర్థం ఏంటండి? వేకువ చుక్క అంటే దేవుని రాజ్యము కన్నా గొప్పదైన బహుమానము ఏంటంటే వేకువ చుక్క అంటే యేసు ప్రభువే. ఆయనగా బహుమానంగా ఇచ్చుకుంటాడట. అబ్బా, ఎంత ఎంత గొప్ప బహుమానం అండి. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా ఉంటారో, అంతవరకు ఆయన కలిగి ఉంటారో, వేకువ చుక్కనిస్తారంట. ప్రియమైన దేవుని బిడ్డరా, గమనించండి. అందరూ వినాలి ఈ సందేశం. సంఘములో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. వినాలి, దేవుని మాటలు వినాలి అన్నవాడు, చెవి పెట్టినవాడు, శ్రద్ధగా విన్నవాడు, ఇది అందరికీ వర్తించే సందేశం ఇది. ఎందుకంటే నెంబర్ 1, ఇతరులను పాపములోకి నడిపించే జెజబెల్ లాంటి వారికి ఇది వర్తమానం. ఇది అంతేకాకుండా జెజబెల్ బోధను అనుసరించే వారికి ఇది సందేశము. అంతేకాకుండా పాపములో ఉన్న వారికి, అనుసరిస్తున్న వారికి సందేశము. అంతేకాకుండా చివరగా విశ్వాసులకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలనే సందేశం. ప్రియమైన దేవుని బిడ్డరా, అంతేకాకుండా చూడండి, కంక్లూషన్లో ఇక్కడ ఎఫెసీ సంఘానికి తుయతైరా సంఘానికి కంపారిజన్ మధ్య కలిగే వ్యత్యాసం చెప్పి నేను ముగిస్తాను ఒక్క నిమిషంలో. ఎఫెసీ సంఘానికి తుయతైరా సంఘానికి మధ్య గల వ్యత్యాసము ఏంటంటే, ఎఫెసీ సంఘము ప్రేమలో బలహీనంగా ఉంది, అబద్ధ బోధకులను కనిపెట్టగలిగే విశ్వాసం ఉంది, అంటే వాక్య జ్ఞానం ఉంది, ప్రేమలో బలహీనంగా ఉంది ఎఫెసీ సంఘము. తుయతైరా సంఘము ప్రేమలో ఎదుగుతున్న సంఘము, కానీ తప్పుడు సిద్ధాంతాల్ని అనుసరిస్తున్న సంఘము. మీకు అర్థమవుతుందండి? ఎఫెసీ సంఘములో ప్రేమ బలహీనంగా ఉంది, తుయతైరా సంఘములో తప్పుడు సిద్ధాంతాలని అనుమతిస్తుంది. మరి ఈ రెండు సంఘాల్లో ఈ విపరీతాలకు దూరంగా ఉండాలంట. ఈ విపరీతాలకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా మరి నిజమైన మరి దేవుని భక్తి ఏంటండి అని ప్రశ్న వేసుకుంటే, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము చూస్తే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయముల్లో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. దేవుని వాక్యం ఉండాలి, సత్యము, ప్రేమ ఉండాలి. అర్థమవుతుందా? ప్రేమ కలిగి సత్యము చెప్పడం బిబ్లికల్ బ్యాలెన్స్. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి, దట్ ఈస్ బిబ్లికల్ బ్యాలెన్స్. ప్రేమ లేని భక్తి, ప్రేమ కలిగి ఉండి రాజీ పడే స్వభావము, ఈ రెండు కూడా దేవుడు ద్వేషిస్తున్నాడు. ప్రేమ లేని భక్తి ఉండొచ్చు, ప్రేమ లేకపోతే మరి ప్రేమ ఉండొచ్చు, కానీ లోకస్తులతో రాజీ పడిపోతుంటే ఈ రెండు స్వభావాలు కూడా దేవుడు ద్వేషిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, కనుక ప్రేమ కలిగి సత్యము చెప్పుదాం, బిబ్లికల్గా బ్యాలెన్స్గా ఉందాం. బైబిల్ యొక్క, దేవుని యొక్క వాక్య సత్యాన్ని అనుసరిస్తూ మనము క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ యొక్క రెండు సంఘాల్లో మనం చూచినప్పుడు ప్రభువు ఏ విధముగా పరిచయం చేసుకున్నాడు, సంఘంలో ఉన్న భక్తి యొక్క పరిస్థితి ఏంటి, మరి ఏటి సంఘములో మరి ఆయనకి ఇష్టం లేనిది ఏంటి, ఏమి సంఘములో ఏం జరుగుతుందో ఆయనకు తెలిసిందేంటి, వ్యతిరేకం ఏంటి, మారు మనసు పొందమని ఎందు నిమిత్తం చెప్పాడు, మారు మనసు పొందితే ఆశీర్వాదాలు ఏంటి, మారు మనసు పొందను అని బిగబెట్టుకొని కూర్చుంటే వచ్చే ప్రమాదం ఏంటి, అంతేకాకుండా మారు మనసు పొందితే మరి బహుమానాల యొక్క వాగ్దానం ఏంటి, ఈ సంఘాల్లో ప్రభు మనకి తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, అందరము కలిగి మారు మనసు పొంది అంతవరకు ప్రభువుని కలిగి ఉండి ఆయన యొక్క బహుమానాలని మనం అందరం పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.